న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. బీ న్యూస్ కి స్వాగతం. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ముమ్మడివరం టీడీపీ జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పెద్దింటి వినోద్ ఆచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు బుచ్చిబాబుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో భాస్కర్ రాజు మరియు నాయకులు పాల్గొన్నారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ముమ్మడివరం టీడీపీ జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పెద్దింటి వినోద్ ఆచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు బుచ్చిబాబుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో భాస్కర్ రాజు మరియు నాయకులు పాల్గొన్నారు. मंगलम गोसलेन्द्राय मानीजगुणात्मने चक्रवर्तिराय सार्वभौमाय मंगलम मंगलाचार्ये मदाचार्यपुरोगणे सर्वसंपदाय प्राप्तिके साधु प्रसाद सिद्धि पालाय भव धान्य नरंगं भवतलाभ शत संवत्सरं तीर्थमायो आयुष्येवेन्द्रिये प्रतिष्ठति చాలా సాయంత్రం వాడు దాడే పంపుచి శ్రీ షిరిడి సాయి మిషన్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ కర్ర ఆదినారాయణ చిన్ని యూనియన్ సభ్యుల ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించారు. అనంతరం యూనియన్ ప్రెసిడెంట్ కర్ర ఆదినారాయణ, ఉదయ్ కృష్ణ వంశీ మిషన్ కోఆపరేటివ్ సొసైటీ ప్రెసిడెంట్ కాటంశెట్టి వీరభద్రరావు, మాజీ ప్రెసిడెంట్ కన్నెడి ఈశ్వరరావు, బిల్డింగ్ మెటీరియల్స్ సప్లైస్ మేడిశెట్టి గోవిందలను సభ్యులు దుస్సాల్వతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ మాట్లాడుతూ మనందరం సంఘటితంగా ఉండి మన హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. అనంతరం సభ్యులందరికీ స్వీట్లు పంపిణీ చేశారు. శ్రీ షిరిడి సాయి మిషన్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ కర్ర ఆదినారాయణ చిన్ని యూనియన్ సభ్యుల ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించారు. అనంతరం యూనియన్ ప్రెసిడెంట్ కర్ర ఆదినారాయణ, ఉదయ్ కృష్ణ వంశీ మిషన్ కోఆపరేటివ్ సొసైటీ ప్రెసిడెంట్ కాటంశెట్టి వీరభద్రరావు, మాజీ ప్రెసిడెంట్ కన్నెడి ఈశ్వరరావు, బిల్డింగ్ మెటీరియల్స్ సప్లైస్ మేడిశెట్టి గోవిందలను సభ్యులు దుస్సాల్వతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ మాట్లాడుతూ మనందరం సంఘటితంగా ఉండి మన హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. అనంతరం సభ్యులందరికీ స్వీట్లు పంపిణీ చేశారు. సుబ్రహ్మణ్యం గారు అలా పక్కన ఉన్నారు. అంటే సంజయ్ గారు ఎలా పక్క ఉండండి, ఇలా పక్క ఉండే సైడ్ కొనాలి, సైడ్ కొనాలి.
ఎలా వచ్చానమ్మా కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత వేడే 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 జెండా వేస్తమ్మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళరేవు మండలం గాడిముగ గ్రామంలో టీడీపీ జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. గ్రామానికి వచ్చిన బుచ్చిబాబుకు మహిళలు ఘన స్వాగతం పలికి హారతులు పట్టడమే కాక టీడీపీ ప్రచార రథం ముందు పాటలకు హుషారుగా ఆనందంతో నృత్యాలు చేశారు. ఇంటింటికి తిరిగిన బుచ్చిబాబు సమస్యను అడిగి తెలుసుకున్నారు. 2 సంవత్సరాల క్రితం జగనన్న కాలనీలో తమకు ఇంటి స్థలాలు ఇస్తే ఇల్లు నిర్మించుకున్నామని, అయితే మౌలిక సదుపాయాలు కల్పన లేక నరకం చూస్తున్నామంటూ మహిళలు బుచ్చిబాబుకు వివరించారు. కాలనీలో రహదారులు, త్రాగునీరు, ఇతర వస్తువులు కల్పనకు తాను అధికారంలోకి వచ్చిన వెంటనే బాధ్యత తీసుకుంటానంటూ బుచ్చిబాబు హామీనిచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళరేవు మండలం గాడిముగ గ్రామంలో టీడీపీ జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. గ్రామానికి వచ్చిన బుచ్చిబాబుకు మహిళలు ఘన స్వాగతం పలికి హారతులు పట్టడమే కాక టీడీపీ ప్రచార రథం ముందు పాటలకు హుషారుగా ఆనందంతో నృత్యాలు చేశారు. ఇంటింటికి తిరిగిన బుచ్చిబాబు సమస్యను అడిగి తెలుసుకున్నారు. 2 సంవత్సరాల క్రితం జగనన్న కాలనీలో తమకు ఇంటి స్థలాలు ఇస్తే ఇల్లు నిర్మించుకున్నామని, అయితే మౌలిక సదుపాయాలు కల్పన లేక నరకం చూస్తున్నామంటూ మహిళలు బుచ్చిబాబుకు వివరించారు. కాలనీలో రహదారులు, త్రాగునీరు, ఇతర వస్తువులు కల్పనకు తాను అధికారంలోకి వచ్చిన వెంటనే బాధ్యత తీసుకుంటానంటూ బుచ్చిబాబు హామీనిచ్చారు. నిజమైన పేదలందరికీ కూడా ఇచ్చే ఏర్పాటు కూడా మేము ప్రభుత్వం తీసుకెళ్ళి చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మరి గాడిమొగలో అఖండ స్వాగతం పలికి హారతిచ్చి పూలు చల్లి మమ్మల్ని ముందుకు నడిపించిన గాడిమొగ ప్రజలందరికీ కూడా మరొకసారి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముందుకు సాగుదాం. నాకు దానికి కూడా వీలు లేదండి. అసలు వచ్చి ప్రభుత్వాన్ని వచ్చిన న్యాయం చేయాలండి. ఇలా ఉంటే రోడ్డు అలా తిరుగుతామండి. చాలా ఇబ్బంది అయిపోతుందండి. అసలు రోడ్డు అన్న పేరు లేదండి. అసలు డ్రైనేజ్లో ఉందండి రోడ్డు. డ్రైనేజ్ అంటున్నారు కానీ రోడ్డు అంటలేదండి. పంచాయతీలో కూడా వెళ్ళామండి. ఒక ఆర్డర్ ఏదైనా వేయమని, గ్రావులు కూడా ఏమని అడిగామండి. ఒక ఆర్డర్ వేయమని కూడా అడిగాము. రోడ్డులో లేదండి, డ్రైనేజ్లో ఉందండి నీరు ఇదిగోని. పేరు లింగాలక్ష్మి అండి. ఇది జగన్ ఇచ్చిన కాలనీ. ఈ కాలనీలో ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరండి. మొత్తం నీళ్ళు ఇబ్బంది, డ్రైనేజీలు లేవు, ఏవి లేవు, రోడ్లు లేవు. వర్షాలు వస్తే మోకాళ్ళ లోతు నుంచి నడుచులు వస్తుందండి. స్కూల్ పిల్లలు చాలా బాధగా ఉంటుందండి. పిల్లలు పడిపోతున్నారండి. డ్రైనేజీ లాగా నీరు అక్కడే నిలబడిపోతుంది. దోమలు వచ్చేస్తున్నాయి.
చాలా ఇబ్బంది వచ్చేస్తుందండి. పిల్లలు స్మెల్ వచ్చేసి నైట్ గట్రా నిద్ర రావట్లేదండి. చాలా ఇబ్బంది పడుతున్నామండి. కాలనీలు ఇచ్చారు కానీ చాలా నరకం చూస్తున్నామండి. కాలనీలు కట్టుకునే ఏదో దేవుడుగా ఇచ్చాడనుకుంటే చాలా నరకం వస్తుందండి ఇక్కడికి వచ్చిన తర్వాత. ఎన్నోసార్లు పంచాయతీకి ఇక్కడ వెళ్ళడం పట్టించుకోలేదు, ఇంకా అలాగే తిరుగుతున్నాం. ఆరుకొచ్చినట్టు కూడా మేము కూడా తిరిగిన రోజులు కూడా అయిపోయాయి. ఇంకా రోజులన్నీ కూడా వదిలేస్తాం. ఇంకా ఎవరికి వెళ్తే వాళ్ళు వెళ్తారన్న ఆలోచన మీద ఇంకా అలా నిలబడిపోయాం. అంటే వచ్చి పవిత్రమైన సరే మా కష్టాలు తీర్చాలని కోరుకుంటున్నామండి. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం వికలాంగులకు మానవ రూపంలో ఉన్న దేవుళ్లు చంద్రబాబు, పవన్, మోదీలని వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకులు పేర్కొన్నారు. దివ్యాంగులకు ఇచ్చే పెన్షన్ 100% ఉంటే 15,000, మిగిలిన వారికి 6,000 ఇస్తాము అంటూ ఎన్డీఏ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడంపై హర్షం వ్యక్తం చేసిన దివ్యాంగుల టీడీపీ నాయకులు స్థానిక టీడీపీ కార్యాలయం వద్ద చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. జగన్మోహన్ రెడ్డి మోసపూరిత పాలనలో దివ్యాంగులకు అన్యాయం తప్ప న్యాయం జరగలేదని, ఇకనైనా వైకాపా పార్టీకి అందరూ బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చిన దివ్యాంగులు తదితరులు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం వికలాంగులకు మానవ రూపంలో ఉన్న దేవుళ్లు చంద్రబాబు, పవన్, మోదీలని వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకులు పేర్కొన్నారు. దివ్యాంగులకు ఇచ్చే పెన్షన్ 100% ఉంటే 15,000, మిగిలిన వారికి 6,000 ఇస్తాము అంటూ ఎన్డీఏ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడంపై హర్షం వ్యక్తం చేసిన దివ్యాంగుల టీడీపీ నాయకులు స్థానిక టీడీపీ కార్యాలయం వద్ద చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. జగన్మోహన్ రెడ్డి మోసపూరిత పాలనలో దివ్యాంగులకు అన్యాయం తప్ప న్యాయం జరగలేదని, ఇకనైనా వైకాపా పార్టీకి అందరూ బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చిన దివ్యాంగులు తదితరులు. చంద్రబాబు గారి నాయకత్వం, 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 పవన్ కళ్యాణ్ నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం. పెళ్ళది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనకి కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఈరోజు ఆయన మనకి 3,000 నుంచి 6,000, 100% వాళ్ళకి 10,000, 15,000 పెంచారు. ఆయనకి కృతజ్ఞతగా మనం ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి, నారా చంద్రబాబు గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. దీనికి కృషి చేసిన కృష్ణ బాధిగా ఆయన కూడా కృతజ్ఞతలు. మాకు ఈ ప్రభుత్వం దివ్యాంగులు ఊసలేదు, ఎప్పుడూ మనకి దివ్యాంగుల గురించి ఏ కార్యక్రమం చేయలేదు. మొన్న మేనిఫెస్టోలో ఏదో పెడతారనుకున్నారు, అందులో కూడా దివ్యాంగులు అలా ఊసేలేదు. దాని గురించి అక్కడ వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ మా పార్టీలో కలవటం జరిగింది. ఈరోజు దివ్యాంగుడు అంటే దివ్యాంగం గలవాడు. ఇప్పుడు వినాయకుడు ఉన్నాడంటే దివ్యాంగుడు. ఆ వినాయకుడి పూజ లేకుండా ఏ పూజ చేసినా మనకి ఏమీ పని అవదు. అలాగే ఇవాళ దివ్యాంగుడికి పని చేయకుండా సకలాంగుడికి పని చేద్దామంటే ఆ ప్రభుత్వం రాదని నేను మనస్ఫూర్తిగా విన్నవించుకుంటాను. మన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే వికలాంగులకి మనకి పూర్వం పెద్దలు చెప్తారు, దేవుడు ఏ రూపానంటే మానవ రూపాన్నే మనకి కనిపిస్తాడంటారు. అలాగే వికలాంగుల పాలిట దేవుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారే. ఎందుకంటే 500 ఉన్న పెన్షన్ని 1,500 చేయడం, 1,500 ఉన్న దాన్ని 3,000 చేయడం, ఇవాళ 3,000ని 6,000 చేస్తానని ప్రకటించడం వల్ల ఇవాళ వికలాంగులందరూ కూడా వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం, జనసేన, బీజేపీకి తరలి వస్తున్నారు. వికలాంగులందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, వికలాంగులారా మేల్కోండి, ఇంకా వైసీపీ పార్టీని నమ్ముకుని నూతులో ములక్కండి. వెంటనే తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలో జాయిన్ అవ్వండి. వికలాంగులకి అండగా నిలబడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు. అందుకే మా వికలాంగులందరి తరపున శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను కూటమి సభ్యులందరికీ.
వికలాంగులారా ఇంకా మేలుకోండి, ఇంకా వైసీపీలోనే ఉండి ఇంకా వికలాంగులకు ఏదో చేస్తాడు జగన్మోహన్ రెడ్డి అని ఎదురు చూడొద్దు. ఎందుకంటే వికలాంగులకి న్యాయం చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు. ఈవేళ 100% ఉంటే 15,000 రూపాయలు ఇస్తానని చెప్పి ప్రకటించడం జరిగింది. గతంలో చూసుకుంటే చంద్రబాబు నాయుడు 2014లో మోటార్ వెహికల్స్ ఇచ్చారు. వికలాంగులు పెళ్లి చేసుకుంటే ప్రోత్సాహంగా లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే సబ్సిడీ లోన్స్ ఇచ్చారు. వికలాంగులకి ట్రైసైకిల్స్ కానీ హీరింగ్ మిషన్లు కానీ అనేక పరికరాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ మూర్ఖత్వ పాలన 2019 తర్వాత చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి 80,000 పెన్షన్లు ఆపేయడం జరిగింది. ఇది చాలా మూర్ఖత్వమైన చర్య. మేము ఒకటే కోరుకుంటున్నాం, మీడియా మిత్రుల సమక్షంలో చంద్రబాబు నాయుడు గారు ఇంకా మా వికలాంగులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. పెన్షన్లు పోయి ఉన్నారు. ట్రైసైకిల్ కానీ మోటార్ వెహికల్స్ కానీ ఎవరికి అందలేదు. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రతి నియోజకవర్గానికి 10 మోటార్ వెహికల్స్ ఇస్తానన్నారు. ఎవరైతే వాళ్ళ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళకి మోటార్ వెహికల్స్ని అమ్మేసుకున్న దాఖలాలు ఈ జిల్లాలో ఉన్నాయి. మా కోనసీమ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి మేము మీ అందరికీ ఎవరైతే కూటమి జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ సభ్యులు ఎవరైతే ఉన్నారో అందరికీ శిరస్సు ఉంచి పాదాభివందనం చేస్తున్నాను. ఒక్కసారి మా వికలాంగుల సమస్యల్ని గుర్తించినందుకు శిరస్సు వంచి మరొక్కసారి పాదాభివందనం చేస్తూ సెలవు తీసుకుంటాను. ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలో తాళరేవు మండలం గాడిముగ గ్రామంలో బుధవారం టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి సుబ్బరాజు తన ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా నిన్న విడుదల చేసిన ఉమ్మడి మేనిఫెస్టో పైన హర్షంతో నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఫోటోలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి సుబ్బరాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ఆలోచించి అన్ని వర్గాల వారిని ఆదుకునేలా మేనిఫెస్టో రూపొందించడం జరిగిందని చెప్పారు. సూపర్ 6 పథకాల పేరిట పేదల పాలిట వరాలు అని రైతులకు, మహిళలకు, యువతకు మేనిఫెస్టోలో పూర్తి ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందంటూ తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి సుబ్బరాజు ఇంటింటా తిరిగి రాబోయే కూటమి ప్రభుత్వం చేపట్టున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ముమ్మిడివరం నియోజకవర్గ అభివృద్ధికి వచ్చే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపైన ఓటు వేసి గెలిపించాలి అంటూ ఓటర్లను అభ్యర్థించారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం బైపాస్ కాలనీలో ముమ్మిడివరం టీడీపీ జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి అయిన దాట్ల బుచ్చిబాబు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. బుచ్చిబాబు సందర్భంగా మాట్లాడుతూ రాబోయే కాలంలో మన పార్టీ అధికారంలోకి వస్తుందని, కాలనీలో ఉన్న అన్ని సమస్యలు పరిష్కరిస్తానని హామీనిచ్చారు. వైసీపీ నుంచి 50 మంది కార్యకర్తలు బుచ్చిబాబు సమక్షంలో టీడీపీలో జాయిన్ అయ్యారు. కార్యక్రమంలో మోపూరు శ్రీనివాస్, కిరణ్, మోపూరు వెంకటేశ్వరరావు, చీకట్ల నాగేశ్వరరావు, భాస్కర్, రాజు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం బైపాస్ కాలనీలో ముమ్మిడివరం టీడీపీ జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి అయిన దాట్ల బుచ్చిబాబు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. బుచ్చిబాబు సందర్భంగా మాట్లాడుతూ రాబోయే కాలంలో మన పార్టీ అధికారంలోకి వస్తుందని, కాలనీలో ఉన్న అన్ని సమస్యలు పరిష్కరిస్తానని హామీనిచ్చారు. వైసీపీ నుంచి 50 మంది కార్యకర్తలు బుచ్చిబాబు సమక్షంలో టీడీపీలో జాయిన్ అయ్యారు. కార్యక్రమంలో మోపూరు శ్రీనివాస్, కిరణ్, మోపూరు వెంకటేశ్వరరావు, చీకట్ల నాగేశ్వరరావు, భాస్కర్, రాజు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తీసుకెళ్ళిపో సైడ్ కూడా రండి పక్కొచ్చండి సుమా ఇద్దరు ఒకటే
చెప్పే పర్లేదు చెప్పండి. అయితే ఇప్పటి వరకు 5 సంవత్సరాలు పరిపాలన చేసేది తప్ప గుప్పుడు మట్టి వేయలేదు సార్ ప్రెసిడెంట్ గారు కానీ. మాకున్న మీ కిరణ్ గారు ఇచ్చిన పైప్ లైన్ వాటర్ ట్యాంక్ పైప్ లైన్ కూడా మార్చేసి మాకు నీళ్లు 3 గంటలు చెప్పి ఎక్కితేనే కానీ మాకు రావట్లేదు సార్. అని చేతనండి మాకు ఏంటి లేదు, మీ తెలుగుదేశం ప్రభుత్వంలోనే రోడ్లు అని ఇల్లు అవినా అన్ని అవే ఏంటి సార్. మళ్ళీ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఈ పనులు ఓ కమ్యూనిటీ హాలు మాకు చేసి పెట్టాలి సార్. ఎందుకంటే మాకు గతంలో కూడా ఎవరు ఏ పనులు మాకు అసలు ఇక్కడ కోళ్ళం ఉందని మీరు గతంలో అంబేద్కర్ విషయంలో మీరైనా వచ్చి చూసారు తప్ప అండి. ఎవరు ఇక్కడ స్థానిక నాయకులు పక్క నుంచి వెళ్ళిపోయారండి ఎమ్మెల్యే గారు కూడా. మీరు అంతా తెలుగుదేశం వాళ్ళు అండి. మేము ఆటోలు కట్టించారంటే మీరే పీకించేస్తారండి. మేము కూడా ఒక కౌంటర్ ఇచ్చామండి, డైలాగ్ వేసామండి. ఆయన ఆ విధంగా వెర్షన్గా మాట్లాడారండి. మేము వెళ్తే సులకనగా చూసారండి మమ్మల్ని. అదే ఇప్పుడు ముందు ఎలక్షన్ ముందు రోడ్లు ఎలక్షన్ టైంలో వెళ్ళి అడిగితే మీరే చేసి పెట్టారండి. లాస్ట్లోనండి 15 రోజులు ఉన్నాను కానండి మీ దగ్గరకు వస్తానండి. వెంటనే రాయల్ దగ్గర ఎక్కువ చేసి మామూలుగానే జావలు అయితే ఇచ్చారండి. కానీ అప్పుడు కూడా మీరు అన్నారు ఇప్పుడు 5 మంత్స్ దగ్గరికి అయిపోయింది, 2 గంట టైం అయిపోయింది, 10 జావలు తర్వాత అప్పేసండి. పిల్లలు తెలిసి రోడ్డు అండి ఇంతకు ముందు పట్టాలో ఉన్నదండి. ఆ సిమెంట్ రోడ్డుకి కలుస్తుందండి అక్కడ తెలిసి. స్థానికుడు సీఎం బాబు సీఎం గారు ఎక్కడ మహిళ గారు ఉన్నారమ్మా? మహిళలు రండమ్మా. రండి చంద్రబాబు ఎదుర్కొంటారా? ఓకే, చాలా సంతోషం. ఈరోజు చాలా సంతోషం మీ అందరినీ ఈ విధంగా కలవటం. మరి వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ 3 అభ్యర్థులుగా నేను ఎమ్మెల్యేగా, బాలయోగి గారు అబ్బాయి ఎంపీగా పోటీ చేస్తాం. మన నియోజకవర్గం నుంచి అమలాపురం పార్లమెంట్గా బాలయోగి గారు అబ్బాయి పోటీ చేస్తున్నారు కాబట్టి మీ అందరూ ఆశీస్సులు మాకు ఇవ్వాలి. అదేవిధంగా 2014లో కూడా మీ అందరూ మాకు ఓట్లేసి అసెంబ్లీకి పంపారు. అదేవిధంగా ఆ రోజు మన సర్పంచ్గా కిరణ్ గారు, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీ గ్రామంలో మరి వాటర్ ట్యాంక్ కట్టారు సర్పంచ్ గారు. అదేవిధంగా రోడ్లు వేసాం. లాస్ట్లో వచ్చిన గ్రావెల్ రోడ్లు కూడా వేయడం జరిగింది.
మంచినీళ్ళు కూడా మరి నాయుడు గారు ఎప్పటికప్పుడు మీ గ్రామస్తులందరికీ మంచినీళ్ళు పాపం అన్నట్టు ఆయన నాయుడు గారు అంతా కష్టపడి మంచినీళ్ళు ఇవ్వాలని చెప్పి రోజు కూడా టచ్ ఉండేవారు. నాకు మంచినీళ్ళ సమస్య ఎక్కడ ఉంటే అదేవిధంగా కిరణ్ గారు కూడా చేసేవారు. కాబట్టి మీ అందరికీ తెలిసి పనిచేసే ప్రభుత్వం ఉంది. ఈ 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని అరాచకాలు తప్ప ఎక్కడ వాళ్ళు దోపిడీ ప్రభుత్వం తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి రాష్ట్రంలో అభివృద్ధి లేదు, మనకు అభివృద్ధి లేదు. తప్పనిగా మీరు ఏదైతే రోడ్డు సమస్య చెప్పారు, డ్రైనేజ్ సమస్య చెప్పారు, తప్పనిసరిగా అన్నీ కూడా పరిష్కారం చేస్తాం. మంచినీళ్ళు కూడా ఇచ్చి ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనం ఆ పైప్ లైన్ కూడా పాడు చేశారని చెప్పి సోదరులు అందరూ కూడా చెప్పారు. కాబట్టి తప్పనిసరిగా మీ గ్రామంలో మరి కిరణ్ గారు ఉంటారు, నాగేశ్వర గారు పెద్దలు వెంకటేశ్వరరావు కానీ, హనుమంతరావు కానీ, శివరావు కానీ పెద్దలందరూ ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా మీ గ్రామంలో ఏ సమస్య వచ్చినా మా దృష్టి పరిష్కారం చేస్తాం. మరి కమ్యూనిటీలో అయ్యి అడిగారు కాబట్టి ఈసారి ఎస్సీలకు కూడా తీవ్రమైన అన్యాయం చేశారు. బీసీలకు కూడా జగన్మోహన్ రెడ్డి ఎస్సీ సప్లాన్, బీసీ సప్లాన్ ఇది కూడా వాడేశారు. కాబట్టి మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎస్సీలకు బీసీలకు రావాల్సిన నిధులన్నీ కూడా మళ్ళీ పూర్వ విభావం తీసుకొస్తామని చెప్పి మేనిఫెస్టో కూడా బ్రహ్మాండ మేనిఫెస్టో పెట్టారు. మీ అందరూ చూసి మీ అందరికి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పుకోం. ఇంటికి చదువుకున్న వాళ్ళందరికీ 15,000 ఇవ్వటం, నెలకి 1,500 1800 ఇవ్వడం, 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం, పెళ్లి చేసుకుంటే పెళ్లి కాడికి 1,00,000 రూపాయలు ఇవ్వడం, చంద్రబాబు బీమా, అదేవిధంగా మరి 50 సంవత్సరాలకే బీసీలు అందరికీ కూడా పెన్షన్ 4,000 రూపాయల పెన్షన్ అందరికీ, బీసీ ఎస్సీ వాళ్ళందరికీ కూడా 4,000 6,000 రెట్టింపు సంక్షేమాన్ని మన ప్రభుత్వం ఇస్తుంది. జగన్మోహన్ రెడ్డి కేవలం ఈ సంక్షేమాన్ని ముసుగులో ఈ రాష్ట్రంలో ఉన్న వనరులన్నీ దోసుకున్నాడు తప్ప పిల్లలకి ఎక్కడ ఉద్యోగ అవకాశాలు లేకుండా ఇవాళ గంజాయి యుక్తులుడిగా వ్యాపారం చేసే పరిస్థితి ప్రభుత్వం ఉందంటే మీ అందరూ కూడా అర్థం చేసుకుని మరి పనిచేసే ప్రభుత్వం మీకు అందుబాటులో ఉండే వ్యక్తులు మేము. తప్పనిసరిగా మీరు అందరూ కూడా ఈరోజు మీ అందరూ కలిసి జాయిన్ అవుతూ ఉంటాం, చాలా సంతోషం. అదేవిధంగా నిన్న మరి ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఏది తట్టమట్టి కూడా వేయలేదని చెప్పి ప్రజలందరూ కూడా చెప్తున్నారు. తప్పనిసరిగా మీకున్న రోడ్లన్నీ పూర్తి చేసి బాధ్యత మేము తీసుకుంటాం, డ్రైన్లన్నీ కట్టే బాధ్యత మేము తీసుకుంటాం. కాబట్టి ఆల్రెడీ ట్యాంక్ ఉంది కాబట్టి మీకు పైప్ లైన్ కూడా సరి చేయించి అందరికీ కూడా మంచినీళ్ళు ఇస్తా ఉన్నాం. మీ అందరూ కూడా మరి పెద్ద మనసులో 2 రోడ్లు కూడా సైకిల్ గుర్తు కూడా ఆశీర్వదించండి. మీకు అండగా గ్రామస్తుల పెద్దలు అందరూ ఉంటారు కాబట్టి తప్పనిసరిగా ఏ సమస్య ఉన్నా మన గ్రామస్తులు దృష్టిలో పెడితే తప్పకుండా పరిష్కారం చేస్తాం. ఇప్పటికే చాలా కాలం షెడ్యూల్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు జాయినింగ్ వల్ల అవన్నీ ముందుకు వెళ్ళాలి. కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళరేవు మండలం గాడిముఖలో వైసీపీ కార్యకర్తలు కవ్వింపు చర్యలకు దిగారు. ఇటీవల గాడిముఖ పంచాయతీ సర్పంచ్, ఎంపీటీసీ తదితరులు తెలుగుదేశం పార్టీలో చేరారు. గ్రామంలో తెలుగుదేశం పార్టీ బలపడడంతో ఓర్వలేక కవ్వింపు చర్యలకు దిగి ప్రచారాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. వైసీపీ శ్రేణులు బుచ్చిబాబు సమయం పాటించి శాంతియుతంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలను పంపివేసి తన రాజత్వాన్ని నిరూపించుకొని మీడియాతో బుచ్చిబాబు మాట్లాడుతూ వైసీపీ ఓటమి భయంతో కవ్వింపు చర్యలకు పాల్పడితే ఊరుకునేదే లేదంటూ ఘాటుగా తనదైన శైలిలో తెలుపుతూ ముమ్మడివరం నియోజకవర్గంలో ఎప్పుడూ లేని సంస్కృతికి వైసీపీ నాయకులు తెరతీస్తున్నారు అంటూ నెగ్గేది కూటమే అంటూ బుచ్చిబాబు ధీమా వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళరేవు మండలం గాడిముఖలో వైసీపీ కార్యకర్తలు కవ్వింపు చర్యలకు దిగారు. ఇటీవల గాడిముఖ పంచాయతీ సర్పంచ్, ఎంపీటీసీ తదితరులు తెలుగుదేశం పార్టీలో చేరారు. గ్రామంలో తెలుగుదేశం పార్టీ బలపడడంతో ఓర్వలేక కవ్వింపు చర్యలకు దిగి ప్రచారాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. వైసీపీ శ్రేణులు బుచ్చిబాబు సమయం పాటించి శాంతియుతంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలను పంపివేసి తన రాజత్వాన్ని నిరూపించుకొని మీడియాతో బుచ్చిబాబు మాట్లాడుతూ వైసీపీ ఓటమి భయంతో కవ్వింపు చర్యలకు పాల్పడితే ఊరుకునేదే లేదంటూ ఘాటుగా తనదైన శైలిలో తెలుపుతూ ముమ్మడివరం నియోజకవర్గంలో ఎప్పుడూ లేని సంస్కృతికి వైసీపీ నాయకులు తెరతీస్తున్నారు అంటూ నెగ్గేది కూటమే అంటూ బుచ్చిబాబు ధీమా వ్యక్తం చేశారు. గాడిముఖ పంచాయతీలో మరి మా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నేను పోటీ చేయడం వల్ల ఈరోజు ఇక్కడ ప్రచార కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. మరి ఎక్కడా లేనటువంటి సంస్కృతి మరి వైఎస్ఆర్సీపీ వాళ్ళు వచ్చి పర్మిషన్ లేకుండా వచ్చి పక్క గ్రామం వాళ్ళు వచ్చి ఇక్కడ డిస్టర్బెన్స్ చేయాలనడం చాలా దుర్మార్గం. మరి అదేవిధంగా నేను పన్నాడు సతీష్ కుమార్ గారు మా గ్రామంలో తిరిగారు.
మరి అదే సంస్కృతి మాకుంటే మా గ్రామంలో అడుగు పెట్టకుండా చేయగల కెపాసిటీ నాకు ఉంది. మరి ఇప్పటికైనా పొన్నాడ సతీష్ గారు అర్థం చేసుకోవాలి. మేము ఒక పర్మిషన్ పెట్టుకుని గాడిమోగ చొల్లంకి గ్రామాలు ఇవాళ ప్రసార కార్యక్రమం చేసుకుంటున్నాం. మన నియోజకవర్గంలో ఇప్పుడు దాకా ఇటువంటి సంస్కృతి లేదు. కొత్త సంస్కృతి తీసుకొస్తే మరి తగిన మూల్యం చెల్లించవలసి వస్తుంది. ఇప్పటికైనా సరే మీ కార్యకర్తలకి మీ నాయకులు అందరికీ కూడా చెప్పి ఇటువంటి సంస్కృతి ఎప్పుడూ లేనటువంటి సంస్కృతిని మీరు తీసుకొచ్చినట్టయితే మరి దానికి సంబంధించిగా మరి కూడా చూపించవలసి వస్తుంది. అటువంటి బుద్ధి మాకు లేదు. మేమంతా కూడా ఒక ప్రజలందరినీ కూడా కలుపుకుని వెళ్తాం కాబట్టి ఇవాళ గాడిమోగలో కూడా మాకు బ్రహ్మరథం పడుతున్నారు. ఎందుకంటే గాడిమోగలో అభివృద్ధి చేసింది ఏదీ లేదు. నువ్వు సతీష్ కుమార్ గారు ఏదో కేవలం ఓఎన్జీసీ డబ్బులు గురించి చెప్పుకోవడం తప్ప ఇక్కడ చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఆ రోజు మరి ఈ గాడిమోగలో పంచాయతీ కట్టామంటే మేము కట్టాం. అదేవిధంగా ఈ శ్మశానం వాటికి రోడ్డు వేసామంటే మేము వేసాం. మరి ఇక్కడ నుంచి గాడిమోగ నుంచి 4 గ్రామాలకి నీళ్ళు ఇచ్చామంటే ఆ రోజు మా టైంలో చేసాం. ఆయా పార్టీ అధికారంలో ఉండి కూడా నువ్వు మంచినీళ్ళు ఇవ్వలేకపోయి మిగిలిన గ్రామాలకి. ఇక్కడ హాస్పిటల్ కూడా ఓపెన్ చేయలేనటువంటి అసమర్థత నీ దగ్గర ఉంది. మరి ఉడికిపోయి ఏదైతే ఇలా మా విజయం అన్సైడ్గా ఉంది ఈ నియోజకవర్గంలో. మరి గత 45-50 రోజుల నుంచి కూడా నీ ప్రచార కార్యక్రమంలో పాల్గొంటే సుమారు 8,000 మంది ఏదైతే మత్స్యకార సోదరులు కానీ మరి చెట్టుపేజీ సమాజ వర్గాలు కానీ ఎస్సీ సమాజ వర్గాలు కాపు సమాజ వర్గాలు మేజర్గా జాయిన్ అయ్యి ఇవాళ నన్ను అఖండమైన స్వాగతం పలివి ముందు నడిపిస్తున్నారని ఈర్షతో ఇలా ఇటువంటి కార్యక్రమాలు చేయడం తగదు. ఏదైనా సరే మరి గాడిమోగ గ్రామంలో ఇవాళ మేము అందరూ కార్యక్రమం చేసినప్పుడు మరి కొంతమంది మరి వ్యక్తులు వచ్చి ఇటువంటి కార్యక్రమాన్ని డిస్టర్బెన్స్ చేయడానికి చూశారు. కాబట్టి ఇప్పటికైనా సరిదిద్దుకుని మరి మన క్రమశిక్షణకి వెళ్తాం. మనం ఉమ్మడి నియోజకవర్గంలో ఆ క్రమశిక్షణ పాటించకపోతే తగిన మూల్యం చెల్లించుకుంటారని చెప్పి ఈ వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా హెచ్చరించడం జరుగుతుంది. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో సచివాలయం వద్ద వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. సచివాలయం వద్ద ప్రతి మొదటి బుధవారం 3వ బుధవారం ఈ కార్యక్రమంలో నిర్వహిస్తామని తెలిపారు. బేబీ పుట్టిన దగ్గర నుంచి 16 సంవత్సరాల వరకు పిల్లలందరికీ కూడా ఈ టీకా వేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఏఎన్ఎంలు, సిహెచ్ఓలు మరియు ఆశా వర్కర్లు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో సచివాలయం వద్ద వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. సచివాలయం వద్ద ప్రతి మొదటి బుధవారం 3వ బుధవారం ఈ కార్యక్రమంలో నిర్వహిస్తామని తెలిపారు. బేబీ పుట్టిన దగ్గర నుంచి 16 సంవత్సరాల వరకు పిల్లలందరికీ కూడా ఈ టీకా వేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఏఎన్ఎంలు, సిహెచ్ఓలు మరియు ఆశా వర్కర్లు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా కాకినాడలో ఈసారి అన్ని సామాజిక వర్గీయులను కలుపుకుంటూ మనం కాపు కాయాలని కాకినాడ పార్లమెంటు జనసేన పార్టీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కోరారు. ఈ 10 రోజుల్లో ప్రతి ఒక్కరూ విద్వేషాలు, వ్యక్తిగత ద్వేషాలు వీడి జనసేనని దృష్టిలో పెట్టుకుని ఆయన బలపరిచిన టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలకు చెందిన కూటమి అభ్యర్థులకు ఓట్లను వేసి గెలిపించాలని ఆయన సూచించారు. బుధవారం కాకినాడలో సూర్య కళామందిర్లో కాపు సామాజిక వర్గ ఆత్మీయ సమావేశం నల్లం శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ 10 రోజులు కష్టపడితే విజయం మనకు అందుతుందని చెప్పారు. పవన్ కు మనమంతా సహకారం అందించాలని చెప్పారు. కాపు కార్పొరేషన్కు ఏడాదికి 2,000 కోట్లను అందిస్తామని చెప్పిన వైసీపీ ప్రభుత్వం మోసం చేసిందని తంగెళ్ల పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ జన్మించింది కాబట్టి సామాజిక వర్గంలోనైనా ఆయన ఆశయం దళిత, బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారు అభివృద్ధిలో ముందుండాలనే తపన ఆయనకు ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాపు సామాజిక వర్గీయులు వరపుల తమ్మయ్య బాబు, శుంకర తిరుమల కుమార్, రావిపాటి రామ్ గోపాల్, కరెండ్ల గోవిందు, దాసరి కిరణ్ తదితరులు. అంతా కలిసి పెద్దలతో ఆలోచించుకుని, యూత్ తో ఆలోచించుకుని చేయాలి. ఇంకో విషయం, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు ఇది అడ్మిన్స్ అందరినీ కూడా కొద్దిగా ఆర్గనైజ్ చేయండి. ఇక్కడే ఉన్నారు, సర్వర్ మాట్లాడుతున్న సీరియస్ ప్రాబ్లం ఉంటే మీరు ఇక్కడ కాప్రాక్స్ నుంచి కరెంట్ గోవింద్ గారిని చెప్పండి. అందరి పేర్లు చెప్పేసాను. నెక్స్ట్ టైం స్పీక్ మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేసింది నల్లం శ్రీని గారు. యాక్చువల్లీ నేను ఎందుకు ఆర్గనైజ్ చేయలేదంటే మన వాళ్ళు, మనతో పాటు ఉండేవాళ్ళు, మనతో పాటు వర్క్ చేసేవాళ్ళు, మనల్ని గెలిపించేటోళ్ళు మీటింగ్ పెట్టాలా అనుకున్నా. నల్లం శ్రీనివాస్ గారు అది గెలిపించడానికో వర్క్ చేయడానికో కాదండి, మన వాళ్ళని మనం కలుసుకోవడానికి అని చెప్పి ఈ మీటింగ్ పెట్టించారు. అలాగే నేను శెట్టిపల్లి సామాజిక వర్గ మిత్రులందరినీ కలిశాను. వాళ్ళు మనలో ఎంత కష్టం ఉందో, బలం ఉందో వాళ్ళు కూడా మనల్ని గెలిపిద్దామని చెప్పి ఆ సభలో తెలియపరచడం జరిగింది. మైనారిటీస్ కలిశాను, వాళ్ళు ఇదే బలంతో పనిచేసి గెలిపించాలని ఉంది. మహిళల మీటింగ్కి వెళ్ళాను,
వాళ్ళు ఇదే ఫలంతో పనిచేసి కూటమిని గెలిపించుకోవాలని ఉంది. అలాగా గౌడ, యాదవ్, చేనేత ఇలాగ అన్ని వర్గాలకి, ఎస్సీ ఎస్టీ ఇలా అన్ని వర్గాలకి నేను మీటింగ్స్ అటెండ్ చేశాను. అన్ని సామాజిక వర్గాలకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా కూటమిని గెలిపించుకోవాలంటున్నారు. అంటే మన అందరిలో కామన్ గా ఉన్నది ఏంటి అంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం. అలాగే మనందరికీ అన్న మన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎన్ని సంవత్సరాల నుంచి ఎలా కష్టపడ్డారో, ఎలా కష్టపడి పార్టీని నడిపారో మీ అందరికీ తెలుసు. నిజంగా చెప్పాలంటే మనం ఆయనతో ఎప్పుడూ లేవు, అందరూ ఏకతాటిగా ఎప్పుడూ లేవు. ఇప్పుడు ఉండబోతున్నాం, ఈసారి మాత్రం మనం ఉండబోతున్నాం, ఆయనతో పాటు నడవబోతున్నాం. ఆయనకి మద్దతు తెలిపితే ఎలా ఉంటుంది అనేది మన మెజారిటీలో తెలుస్తాయి. మనం అందరం ఏకమై మద్దతు తెలిపితే మెజారిటీలో తెలుస్తుంది. మనమందరం వచ్చే ఎన్నికల్లో మన అధినేత పవన్ కళ్యాణ్ గారు బలపరిచిన ప్రతి ఒక్క క్యాండిడేట్ కి, అది టీడీపీ అయినా, బీజేపీ అయినా, జనసేన అయినా సరే, ఎవరికి ఆయన బలపరిస్తే, కూటమి బలపరిస్తే వాళ్ళకి మనం అందరూ కూడా కష్టపడి పనిచేయవలసిన అవసరం ఉంది. ఎప్పుడు కూడా రాజ్యాధికారికి దూరంగా ఉన్న సామాజిక వర్గం మంది అత్యధిక సంఖ్యలో ఉన్నా సరే రాజ్యాధికారికి దూరంగా ఉన్న ఒక సామాజిక వర్గం. అలాగైతే దానికి తగ్గించుకునేలాగా ఒక పార్టీ, ఒక అధినాయకుడు మీ సామాజిక వర్గానికి, మన సామాజిక వర్గానికి చెందిన ఒక అధినాయకుడు ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు. అలాగే ముద్రగడ్డ గారు అంటారు, నేను అక్కడికి వెళ్ళిపోయాను, వైసీపీకి వెళ్ళిపోయాను, అన్ని సామాజిక వర్గాలాగే మనమందరం ఇంకా బలంగా పెద్దన్న పాత్ర పోషించి ఎవరెవరైతే నుంచుంటున్నారో, ఏ పార్టీలో ఎవరు నుంచున్నాయి కూటమి అభ్యర్థులందరూ మనం బ్యాక్ బోన్ గా ఉండి గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ 10 రోజులు మనం చాలా కష్టపడి పనిచేయవలసిన అవసరం ఉంది. విజయం అయిపోయింది. ఈ ప్రాసెస్ 10 రోజులు మాత్రం మనం కాపాడుకుని దాని మెజారిటీకి కోసం కష్టపడితే చాలా ఎక్కువ మెజారిటీ వస్తుంది. మనందరికీ కూడా పార్టీ గెలుస్తుంది, పదవిలోకి వస్తాం, రాజ్యాధికారం వస్తుంది. అన్ని వచ్చే అవకాశం కేవలం ఈ 10 రోజులు మనం కష్టపడాలి. మీరందరూ కూడా నా బ్యాలెట్ నంబర్ 9 గాజు గ్లాస్ గుర్తు, టీ టైం ఉదయ్ అని కూడా అందులో యాడ్ చేశారు. తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్, టీ టైం ఉదయ్ నంబర్ 9 గాజు గ్లాస్ గుర్తు. ఇది పబ్లిక్ లో అందరి దగ్గరికి మీరు వెళ్ళి చేరుస్తారని చెప్పి నా చేతుల నుంచి జోడిస్తున్నా. ఇక్కడ నేను నుంచున్నా సరే పవన్ కళ్యాణ్ గారు అనుకోవాలి, కొండబాబు గారు నుంచున్నా సరే అది పవన్ కళ్యాణ్ గారు అనుకోవాలి. అలాగే 175 నియోజకవర్గాల్లో ఎవరు కూటమి సైడ్ నుంచి నుంచున్నా సరే అది పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, మోడీ గారు అనుకుని మనం భావించి మన పార్టీకి అధికారం దక్కేలాగా ఒక్కసారి చేతులెత్తి నమస్కరిస్తున్నాం మిమ్మల్ని అందరినీ. ఈ ఒక్కసారి కలిసికట్టుగా పనిచేద్దాం, అందరూ ఏకతాటి పైన ఉందాం, మన పార్టీని, మన కూటమిని గెలిపించుకుని అధికారంలోకి వద్దాం. అందరం చేద్దామా? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.